నీతిగా నిజాయితీగా తెలంగాణ బీసీల పక్షాన, తెలంగాణ పేద ప్రజల పక్షాన, తెలంగాణ నిజాయితీ పక్షాన పోరాడిన మల్లన్న గారికి ఎమ్మెల్సీగా అడుగుపెట్టి ఇంకా 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 ఎంతో అభివృద్ధి చెంది ఉన్నతమైన పదవులు సంపాదించి తెలంగాణ రాష్ట్రంలో తన పేరును చిరస్థాయిగా చేసుకుని తన ద్వారా అన్యాయానికి గురైన ఎంతో మంది బాగుపడి వారి జీవితాలు బాగు చేసుకోవాలని వాళ్ళందరికీ తన సాయశక్తులు కృషి చేసి అందరికీ అనుక్షణం అందుబాటులో ఉంటూ తన జీవితాన్ని ఇట్లాగే ఇంతకంటే మంచి పేరు తెచ్చుకొని ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కానీ ఈ వారం రోజుల నుంచి కేటీఆర్ గారు మైకి పట్టుకుంటే చాలు ఆయన మాట్లాడే మాటలు, ఆయన వ్యవహరించే శైలి గురించి నాకు భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది ఆయన చూస్తే. ఎట్లా త్వరలో ఒక 2 ఏళ్లలో ప్రభుత్వాన్ని వడగొడతా అంటాడు, త్వరలో ముఖ్యమంత్రి అవుతా కేసీఆర్ గారు అంటాడు. కరెక్టే, చేయండి. రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే మహారాష్ట్రలో ఎలక్షన్ జరగబోతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే రేపు ఎక్కడో పక్కన ఏ రాష్ట్రాల్లో, కేరళలో భారతీయ రాష్ట్ర సమితి కదా మీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ముఖ్యమంత్రి అవడానికి అర్హత ఉంది, ఆయన కావాలి, మీరు పోరాడాలి, మీరు పార్టీ భారతీయ రాష్ట్ర సమితి భారతదేశ వ్యాప్తంగా బలపడాలని కోరుకుంటున్నా. అట్లాగే 4 ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఉలిక్కిపడి నిద్రపోకుండా ఆగమాగమైపోయి అసలు ఏదో కొంపలు విరిగిపోయినట్టు, ఎందుకు సార్ అంతా వాళ్ళని మానసికంగా హింసించి ప్రెస్ మీట్లు పెట్టించి మీరు స్క్రిప్ట్ రాసిచ్చి దాన్ని చదవండి అని చెప్పించారు. వాళ్ళు ఒక 2 లక్షల మందికో 2.5 లక్షల మందికో ఓట్లే ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పుకోవద్దా? ముఖ్యమంత్రి గారిని కలవద్దా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఎక్కడ పోతున్నారు సార్ మీరు? ఎందుకు అంత భయపడతారు? అంత బంధించి బర్రెలు కట్టేసినట్టు కట్టేపించుకొని మీ చెప్పు చేతుల్లోనే మీ చెప్పు చేతుల్లోనే రాష్ట్ర ప్రజ ఉండాలని జనాన్ని అందరినీ ఊరికే అది చేస్తాం, ఇది ఇవ్వకుండా ఇది చేస్తాం, తిరగబడతాం, ఎగబడతాం, కోస్తాం, నరికేస్తాం, ఏందేందో మాట్లాడతారు. ఎందుకు సార్ కేటీఆర్ గారు మీరు? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.